కీర్తించడానికి తగిన సద్గుణములు కలిగిన భగవాన్ని దర్శించడం అనేది యోగము అనుకుంటూ వెళ్తున్నాడు. పైగా వెళుతున్నాను కానీ ఎలాంటి పని మీద బయలుదేరాను? కంసుడు కృష్ణుని మట్టి పెట్టాలని ప్రణాళిక వేసి దుర్బుద్ధితో కపటంతో ఆ ఒక మాయారచన చేసి దాన్ని తీసుకురావడం నన్ను పంపాడు. అంటే నేను వెళ్ళగానే కృష్ణుడికి తెలియదా? పంపాడు, వాడు దుర్బుద్ధితో పంపాడు, కానీ నువ్వే మోహం పెట్టుకు వచ్చేవయ్య అని అడుగుతాడేమో. అంటే కృష్ణుడికి తెలియందేముంది? నా హృదయం శుద్ధంగా ఉందని తెలుసు, వాడు దుర్బుద్ధితో పంపాడని తెలుసు. కానీ దాపరికం లేకుండా నేను అన్ని విషయాలు పరమాత్మ చెప్పవలసిందే, ఎందుకంటే దాచినా తెలుసుకుంటాడు ఆయన. అయితే నా హృదయంలో మాత్రం భక్తి ఉన్నది గనక భగవానుడు నా పట్ల తప్పు పట్టడు అని మళ్ళీ అనుకుంటున్నాడు. ఇన్ని రకాల చింతన చేసుకుంటూ వెళ్తున్నాడు. సూర్యులు తొల్లి ఏ ఉభుని శోభిత పాదనక ప్రభావళించేరి భవాంధకారముల చిక్కక దాటుదురు అట్టి దేవునిన్ వైరముతోడనైన పిలువన్నను పంచి శుభంబు చేసే నిష్కారణమైన ప్రేమనిదే కంసుని బోలు సఖుండు కల్గునే. ఏమైనా కంసుడు అందరూ దుర్మార్గుడేమో కానీ నాకు మంచి స్నేహితుడే. శత్రుభావంతోనైనా కృష్ణుని తీసుకొచ్చే యోగం నాకు ఇచ్చాడు. ఆయన్ని దర్శించి ఆయన రథంపై కూర్చోబెట్టుకుని తీసుకురావడం అంటే ఈ సామాన్యమైన యోగమా అని ఆలోచిస్తూ నేను నిష్కపటంగానే ఉన్నాను గనక భగవానుడు తప్పకుండా నన్ను ఆదరిస్తాడు. ఆయన చూసిన వెంటనే రథం దిగిపోతాను. అథావరూఢ సపదీశయో రథాత్. రథం దిగిపోయి స్వామి పాదాల మీద పడిపోతాను వెళ్ళగానే. అప్పుడు స్వామి ఏం చేస్తాడంటే పాదాల మీద పడగానే అప్యంఘ్రిమూలే పతితస్య మే విభు శిరస్య దాస్యన్ నిజహస్త పంకజం దత్తాభయం కాల భుజంగ రంహస ప్రోద్వేజితానాం శరణైషిణాం నృణాం. కాలసర్పానికి భయపడ్డ జీవులకి ఏ చేతితో అభయమిస్తాడో ఆ చేతిని అప్పుడు నా శిరస్సుపై వేసి స్వామి నన్ను అనుగ్రహిస్తాడు. ఇది అనుకుంటున్నాడండి ఇక్కడ. అంటే ఇదంతా ఊహ. వెళతాను, ఆయన చూసిన వెంటనే పాదాల మీద పడతాను, అప్పుడు తన చెయ్యి చాచి తల నిమురుతాడు అని అనుకుంటూ నేను కంసునిచే పంపబడుతున్న దూత అయినప్పటికీ కూడా సర్వసాక్షి అయిన కృష్ణుడు నన్ను మాత్రం శత్రువు అనుకోడు. నమ్మయ్యుపశ్యచ్చరిబుద్ధిమచ్యుత కంసస్య దూత ప్రహితోపి విశ్వధృక్. విశ్వధృక్ అంటే సమస్త సాక్షి అయిన కృష్ణుడికి కంసుడు వైరభావంతో పంపిన నన్ను మాత్రం స్వామి ఆదరిస్తాడు, ఎందుకంటే వైరభావం నాది కాదు కదా. అలా భావించాడు. ఇలా అనుకునేటప్పటికల్లా అత్యద్భుతమైనటువంటి బృందావనం కనిపిస్తుందండి. ఆయన సాయంకాలం అక్కడ చేరేటప్పటికల్లా ముందట గని ఘన చందన కుంద కుటజ తాళ సాల కురవక కందన్ నందత బల గోవిందన్ వికచారుణార విందన్ బృందన్. ఆ బృందావనాన్ని చూశాడు. బృందావనం చూడగానే ఒక ఆనందం కలుగుతుందండి. అసలు స్మరిస్తేనే ఆనందం కలుగుతుంది. కృష్ణుడు నివసించే ఆయనకి ఇష్టమైన చోటు అది. అది చూసిన వెంటనే ఆ సమయంలో గోధూళి వేళ అవన్నీ పరిశీలిస్తున్నాడు. క్రమంగా యశోదమ్మ ఇంటి వైపు వస్తున్నాడు. వచ్చేటప్పటికల్లా అక్కడ కృష్ణ పరమాత్మని దదర్శ కృష్ణం రామంచ వ్రజే గోదోహనంగతవు పీత నీలాంబరధరౌ శరదంబురు హెక్షణం. ప్రథమ దర్శనమే బలరామ సహిత కృష్ణ దర్శనం. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఒకడు పీతాంబరుడు, ఒకడు నీలాంబరుడు. కృష్ణ పరమాత్మ పీతాంబరధారి, బలరాముడు నీలాంబరధారి. కృష్ణ పరమాత్మ నీలవర్ణుడు, బలరాముడు స్వర్ణవర్ణుడు. ఇది మళ్ళీ విశేషం ఇక్కడ. వాళ్ళిద్దరిని ఒకసారి చూశాడు. చూసిన వెంటనే ఒళ్ళు పులకించిపోతుందండి. వాళ్ళిద్దరు సామాన్యుల ప్రధాన పురుషౌ ఆద్యౌ జగద్ధేతు జగత్పతి అవతీర్ణవు జగత్యర్థే స్వాంసేన బలకేశవౌ. అటువంటి వారు బలకేశవులు ఉభయులు కూడా బలరాములు. భగవద్దర్శనాహ్లాద బాష్ప పర్యాకులేక్షణ పులకాచితాంగ ఔత్కంఠ్యాత్ స్వాక్షాని నాశకన్ రూపా. మహానుభావుడు ఎదురుగా పరమాత్మని చూడగానే ఆనంద పరవశుడై వచ్చి పాదాల మీద పడదామని రథం దిగి పరిగెత్తుకొచ్చేస్తున్నాడు. పాదాల మీద పడదామని, ఇంకేం కనిపించట్లేదు దానికి, వాళ్ళిద్దరే తప్ప. ఇలా పాదాల మీద పడదామని వంగుతున్నాడో లేదు, కృష్ణ పరమాత్మ చేతితో పట్టుకున్నాడు భుజాలని, పడనివ్వకుండానే పట్టుకున్నాడు. అది పైగా నేను పాదాల మీద పడితే నన్ను తల మీద చెయ్యి వేస్తాడు. ఇది ఊహించాడా? పడకుండానే రెండు చేతులు పట్టుకుని ఆలింగనం చేసుకున్నాడు. అంటే నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువ ఉంటుంది ఈశ్వరానుగ్రహం. ఎప్పుడు కూడా అంచనాన్ని మించి ఉంటుంది భగవద్ అనుగ్రహం. అదే భగవాన్ స్తమభిప్రేత్య అర్థాంగాంకిత పాణిన
పరిరేభేభ్యుపాకృష్య ప్రీత ప్రణతవత్సల, ప్రణతవత్సలుడు భక్తవత్సలుడైన భగవానుడు మనస్సులోనే నమస్కారం ఎప్పుడూ స్వీకరించేశాడు. ఎటువంటి చేతితో పట్టుకున్నా అంటే రథాంగాంకిత పాణిన, చక్రాన్ని పట్టుకున్న చేతితో, అంటే నారాయణుడు అని స్ఫురింపజేయడం కోసం చక్రపాణి అంటే సుదర్శనాయుద్ధారి అయినటువంటి వాడు. ఏ చేతితో సుదర్శన చక్రాన్ని పట్టుకుని అసురులను నిగ్రహిస్తాడో ఆ చేతితో అక్రూరుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. దగ్గరికి తీసుకుని క్రమంగా బలరాముడు చూపించాడు. బలరాముడు కూడా ఆ విధమైన ఆధారాన్ని ఇచ్చాడు. తర్వాత భుజం చుట్టూ చేతులు వేసి లోపలికి తీసుకెళ్ళారండి ఆయన.